ప్రసాద్ గారు ఫుటేజ్ చూపిస్తారా? సారీ సార్, ఈరోజు ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ అబ్బాయి లీవ్ పెట్టాడు. రేపు రండి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. పదచారు కేసా. బాబు, దివ్యమ్మని కనిపెట్టడానికి మీ దగ్గర క్లూ ఏమైనా ఉందా? స్ట్రాంగ్ క్లో ఉంది, కానీ నీకది చెప్పను. దివ్యని కలిసాక చెప్తాను. మమ్మీ, మంగా నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మమ్మీ. నువ్వెప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నాను. వచ్చేసానుగా. అవును, నువ్వు బుర్కా ఎందుకు వేసుకున్నావు? అది బయట ఎండగా ఉంది మంగా, స్కిన్ పాడవకుండా బుర్కా వేసుకున్నానన్నమాట. మెడిసిన్ మర్చిపోయినన్నావు, తీసుకొచ్చావా? డాక్టర్ని అడిగాను, ఆ మెడిసిన్ అవసరం లేదన్నారు. అయ్యో, అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళొచ్చావు. డాక్టర్ అంకుల్కి ఫోన్ చేస్తుంటే బాగుండేది. అవును మంగా, నాకు ఐడియా రాలేదు. దివ్య గారు, ఏంటండి? అవునండి. అభి. అభినా? ఏంటండి కంగారు పడుతున్నారు? అభి ఏంటండి? అభిమన్యు అని నాకు తెలిసిన తెలుగు పండితున్నాడు. పాపం జాబ్ లేదు. మీరంటే మన ప్రిన్సిపల్కి గౌరవం, నమ్మకం కదా. మీరు మాట చెప్తే పాపం అభిరామ్ గారికి, సారీ, అభిమన్యుకి ఫుడ్ దొరుకుతుంది. అన్నయ్య పేరు చెప్తున్నారేంటి? తెలిసి అడుగుతున్నారా లేక క్యాజువల్గా అంటున్నారా? ఏంటండి ఆలోచిస్తున్నారు? అభిమన్యు మంచోడండి, కానీ పేదవాడు. మీరు సహాయం చేస్తే తన ఫ్యామిలీ మీ పేరు చెప్పుకొని సర్వైవ్ అవుతుంది. తప్పకుండా చెప్తానండి. థ్యాంక్స్ అండి. వంట చేసి తీసుకురమ్మంటారా? ఎందుకండి, నేను వండుతాను కదా. అంటే మీరు టెన్షన్లో ఉన్నారు కదా. నాకు టెన్షన్ ఏంటి? సారీ, మంగ గురించి బాధలో ఉన్నారు కదా. వంటేం చేస్తారు? నేను చేస్తానని చెప్తున్నాను. పర్వాలేదండి, నేను చేస్తాను. అభిరామ్ గారిని చూసి
తనెందుకు టెన్షన్ పడుతోంది? బుర్రకాయ ఎందుకు? అడ్రస్ ఎందుకు చించేసింది? తన పేరు జానకీనా, దివ్యేనా? అభిరామ్ గారికి దివ్యకు సంబంధం ఏంటి? ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? తనని అడిగితే బాగుంటుందా? ఉహుం, బాధపడుతుందేమో. అంజు గారు ఏంటండి? ఏదో ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగొచ్చో లేదో అని. ఏమడగాలనుకుంటున్నారు? నా గతం ఏంటని అడుగుతారా? అడగండి. అది మీరు వంట చేస్తాను అంటున్నారు కదా, నాకు కూడా కలిపి వండుతారా? కర్రీస్ మాత్రం ఇవ్వండి చాలు, రైస్ నేనే పెట్టుకుంటాను. అయ్యో సార్, అన్నం కూడా మా ఇంట్లోనే తినండి. రోజు తింటే బాగోదు బంగారం. పర్వాలేదు, ఈ రోజు తినండి. థ్యాంక్స్ అండి. మంగ బంగారం, మీ మనసు ఇంకా బంగారం. అన్నం పెట్టే అన్నపూర్ణ మీరు. అవునండి, మీ సర్నేమ్ ఏంటి? సింగం. ఎందుకు? ఊరికి అడిగానండి. జానకి గారికి వెనక ముందు పేర్లేమైనా ఉన్నాయేమో అని. నాకు వెనక ముందు ఎవరు లేరు, ఎక్స్ట్రా పేర్లు లేవు. అమ్మో, మేడంకి కోపం వచ్చినట్టుంది. టాపిక్ ఇక్కడతో కట్ చేసి వెళ్ళిపోవడం బెటర్. మీ సర్నేమ్ ఏంటి సార్? తెలీదు బంగారం. పేరు ఆంజనేయులు కానీ ఎలాంటి తోకలు లేవు. సరే అండి, ఉంటానండి. కర్రీస్ అయ్యాక ఒక కేకే అండి, వచ్చి తీసుకెళ్తాను. బాయ్ బంగారం. బాయ్. బాయ్ సార్. బాయ్. బాయ్ అండి. ఎన్నాళ్ళు నిన్ను నేను నమ్మలేదు. నువ్వు ఉన్నావు స్వామి. నా చెల్లిని నాకు చూపించావు. ఏ కారణం చేతనో నా చెల్లెలు నాకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. నా చెల్లిని చూపించిన నువ్వే తనను నాకు దగ్గర చేయి స్వామి. 7 ఏళ్ల ఈ ఎడబాటు ఇక చాలు. ఇక నేను నా చెల్లెలికి దూరంగా ఉండలేను. దయచేసి మా ఇద్దరిని కలుపు. ఇప్పుడు ఏమైందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఎవరికోసం ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదు, ఆనందం. నా చెల్లెలు నాకు దగ్గర కాబోతోంది. త్వరలోనే ఈ ఇంటికి రాబోతోంది. అంటే హాస్పిటల్లో దివ్యని చూసావా అభి? దివ్యని కలిసావా అభి? మాట్లాడావా? లేదు, కానీ దివ్య హాస్పిటల్కి వచ్చింది. తనని చూడకుండా, తనతో మాట్లాడకుండా వచ్చింది తనే అని ఎలా చెప్తున్నారు? తను దివ్య కాకపోతే హాస్పిటల్లో అడ్రస్ పేపర్ని తీసుకెళ్ళిపోదు. మొహాన్ని బురకతో దాచుకోదు. తన గొంతును నేను గుర్తుపట్టాను. ఎవరినో చూసి దివ్య అనుకుంటున్నావా అభి? దివ్య అయితే నీకెదురుపడి ఎందుకు తప్పించుకుంటుంది? నీ ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెలు నీ నుంచి ఎందుకు పారిపోతుందభి? తను దివ్య కాదు. తను దివ్యే. అందుకు రింగే సాక్ష్యం. వామ్మో, ఇది దివ్యది. దివ్య వేలికి ఉంగరం ఉండడం నేను చూశాను. ఓరే స్వామి, అట్టాంటి ఉంగరాలు 100లో ఉంటాయిరా. 100లో కాదు, వేలలో ఉంటాయి అభి. ఒక రింగ్ చూసి అది మీ చెల్లెలదే అనుకుంటే ఎలా అండి? ఖచ్చితంగా ఇది దివ్యదే. తను దివ్యే. ఈ రింగ్ నా చేతిలోకి వచ్చిందంటే నా చెల్లెలు నాకు దగ్గర కాబోతుందని అర్థం. అంత తేలిగ్గా రింగు చేతికొస్తుందా ఏంది? ఎంతో కష్టపడి కొట్టేస్తే వస్తుంది. కొట్టేయడం ఏంటి? కొట్టేయడం అంటే ఎవరో దొంగ కొట్టేసుంటాడు, పారిపోతూ అది పార్కులో పడిపోయి ఉంటుంది, నీ చేతికి దొరికింది అంటున్నారు. అదేదో మీరే చేసినట్టు
అంత ఖచ్చితంగా చెప్తున్నారు? వాళ్ళెందుకు రింగ్ కొట్టేస్తారండి? వాళ్ళకేంటి అవసరం? మర్యాదగా నిజం చెప్పండి. మీరే ఈ రింగ్ కొట్టేయబోయారు కదా? ఏంద్రా మేమేమైనా దొంగలమా? మేము రింగులు చైన్లు కొట్టేసిన చరిత్ర మాకేమైనా ఉందా? ఏ స్టేషన్లోనైనా మా పుట్టాలున్నాయా? మాపై కేసులున్నాయా? మా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నిందలేస్తావేంటి అభి? దివ్య ఈ ఇంటికి రావడం తనకిష్టం లేదు. దివ్య వస్తే అడ్డుకుంటానని చెప్పింది. నేను అడ్డుకుంటే మాత్రం మీరు ఆగుతున్నారా? నాకు తెలియకుండా మీరు దివ్యని ఆపే ప్రయత్నం చేస్తున్నారేమో. మేమెందుకు ఆపుతావరా? ఇంకా నిన్ను దివ్యను కలిపే ప్రయత్నం చేస్తాం గానే. మీ అన్న చెల్లెళ్ళు కలవాలని మాకు మాత్రం ఉండదేంట్రా? మీ ఇద్దరిని కలిపి చూసి 7 సంవత్సరాలయ్యింది. మీ అన్న చెల్లెల్ని విడదీసే దుర్మార్గురాల్ని కాదు నేను. మీ చెల్లెలే మా అన్నయ్య నాకు దూరం చేసింది. ఆ కోపంలో ఏదో అంటే మీ కంటికి నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానా? మీపై నాకు డౌట్గా ఉంది. నాకు తెలియకుండా దివ్యను నా దగ్గరికి రాకుండా ఆపే ప్రయత్నాలు చేశారో అది తెలిసిన రోజు మిమ్మల్ని క్షమించాను. ఈ ప్రపంచంలో నా చెల్లెల తర్వాత ఎవరైనా, దివ్య నా ప్రాణం. ఎప్పటికైనా మేం కలుస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఈ రోజే కలవచ్చు, లేదా రేపు కలవచ్చు. ఆ లోపు మీరెవరైనా వెధవేషాలు వేశారంటే నాలోని చెడ్డవాన్ని చూస్తారు. నేను ఏం చేయడానికైనా వెనకన్ను. అమ్మో, అభిగాడికి అనుమానం వచ్చిందమ్మా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేం జాగ్రత్తగానే ఉన్నాం, మీరే నోరు జారుతున్నారు. ఆయనకు అనుమానం వచ్చినా ఆవేశం వచ్చినా మనం తగ్గేదే లేదు. ఈ అన్నా చెల్లెలు ఎప్పటికీ కలవకూడదు, కలవనివ్వను. ఆ? స్వామి, ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. కానీ ఏ పాపం చేసిందని నా కూతురికి గుండె జబ్బిచ్చా. తనని బ్రతికించుకునే అవకాశం ఇవ్వు స్వామి. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా కూతుర్ని బ్రతికించు. మంగా, మంగా, లేమ్మా, లే. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. నాకు కళ వచ్చింది మమ్మీ. ఏం కల? నేను ఇంటి బయట ఆడుకుంటుంటే బఫెలో మీద నల్లగా భయంకరంగా ఉన్న ఓ అంకుల్ తలపై కిరీటం పెట్టుకుని ఒక చేత్తో కదా ఇంకో చేత్తో తాడు పట్టుకుని నా దగ్గరకు వచ్చాడు. నాతో వస్తావా అని అడిగాడు. మా మమ్మీని వదిలి నేను ఎక్కడికి రాను అని చెప్పేశాను. మంగా, ఎవరు మమ్మీ అంకులు? నన్ను ఎందుకు రమ్మంటున్నాడు? నన్ను వదిలి రానని చెప్పావు కదా. నేనుండగా నిన్ను ఏ అంకులు తీసుకువెళ్ళరు. ఆ అంకుల్ని చూసి నాకు చాలా భయం వేసింది మమ్మీ. బలవంతంగా నన్ను బఫెలో ఎక్కించి తీసుకెళ్ళిపోతాడేమో అని భయపడ్డాను. లేదు మంగా, నీకోసం అవసరమైతే ఆ యముడితో కూడా పోరాడతాను. నీకేం కానివ్వను. లవ్ యూ మమ్మీ. లవ్ యూ టు తల్లి. సరే, వెళ్ళి బ్రష్ చేసుకొని రా, పాలు కల్పిస్తాను. లేవగానే బ్రష్
కాసేపు ఆడుకుని తర్వాత పాలు తాగుతాను. వద్దు మంగా. అదేంటి, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలని నువ్వేగా చెప్పావు. కాసేపు స్కిప్పింగ్ ఆడతాను. మంగా మంగా, నా మాట విను మంగా. కొద్ది రోజులు నువ్వు ఏ ఆట ఆడకూడదు. 5 minutes మమ్మీ. మంగా, చెప్పేది విను మంగా. వద్దు మంగా, ప్లీజ్ నా మాట వినవే. కాసేపు మమ్మీ. ఆయాసం వస్తుంది మంగా, వద్దు. నువ్వు ఆడకూడదు మంగా, ఆగు. చెప్తే వినవు కదే. ఇలా ఇవ్వు, ఆయాసం వస్తుంది నీకు. ఇటు ఇవ్వు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ బంగారం. మార్నింగ్ సార్. చూడండి సార్, వద్దంటున్న మంగ ఆడుతుంది, ఆయాసపడుతుంది. కాస్త ఆపండి. బంగారం, స్కిప్పింగ్ ఆడడం ఇలా కాదు. ఆరోపీలా ఇవి చెప్తాను. ఏం లేదు, సింపుల్. ఈ స్కిప్పింగ్ ఎలా ఆడాలంటే నిమిషానికి 60 సెకండ్లు కదా, సెకండ్కో స్కిప్ చేయాలి. చూడు, నేను చేస్తాను. ఓకే, 1 2 3 4 5 6 7 8 25 26 27 28 29 30. నమస్తే మేడం. నమస్తే మంగమ్మ. 47 ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు? 49 50. సార్ ఆపండి సార్. మేడం గారిని భలే నవ్విస్తున్నారు సార్. అమ్మో, ఇంకా నవ్వరు నా వల్ల కాదు. మమ్మీ, నేను బ్రష్ చేసుకుని వస్తాను. వెళ్ళు, వెరీ గుడ్. సార్ ఆపండి సార్. సార్ నిన్న ఈవినింగ్ వచ్చాను, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఓహో, మేము పార్క్ వెళ్ళాం కుమార్. ఓ, వ్యవహారం పార్క్ దాకా వచ్చిందా సార్? అక్కడేం జరగలేదు. అంటే మేడం గారికి ప్రపోజ్ చేయలేదా సార్? సత్యవతి వచ్చి చెడగొట్టింది. పైగా మంగకి హెల్త్ అప్సెట్ అయింది. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదండి, కాఫీ ఇస్తారేమో అని. ఇస్తానుండండి. మంగమ్మకి మళ్ళీ హెల్త్ బాగాలేదంటున్నారు. ఏమైంది మేడం? 1 నెల రోజుల్లోపు సర్జరీ చేయాలంట కుమార్. 10 లక్షలు కావాలి. అమ్మో, అంత డబ్బే? ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే కష్టం కదా మేడం, ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కుమార్. ఒక పని చేయండి మేడం, పాపకి ఇన్సూరెన్స్ చేయించండి. సర్జరీ నెలలోపు చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రీమియం కట్టేస్తే సర్జరీ కావాల్సిన డబ్బులు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వరు. ప్రాబ్లం ఉన్నట్టు మనం చెప్పం కదా మేడం, చిన్నపిల్ల కాబట్టి హెల్దీగా ఉంది అనుకుంటారు. అలా చీట్ చేయడం నాకు ఇష్టం లేదు కుమార్. పసిపిల్ల ప్రాణం కదా మేడం, తప్పే ఉంది. ప్రాణం కోసం మోసం చేయాలా? నీతిగా కూడా బ్రతకొచ్చు. కుమార్ సార్, ప్రిన్సిపల్ సార్ నీతో ఏదో చెప్పారన్నావు కదా, పద బయటకు ఆ విషయం డిస్కస్ చేద్దాం. సార్ పద. అది ప్రిన్సిపల్ పద, సార్, అది పద, బయటికి రా ముందు. అది కాదు సార్. సార్ సార్ ప్రిన్సిపల్ సార్ మీ గురించి నాకేం చెప్పలేదు సార్. నువ్వు ఆగు. తెలుసయ్యా, అందుకాదు నేను బయటకు పిలిచింది. ఇందాక ఇన్సూరెన్స్ అన్నావు కదా, ఆ సంగతి అడుగుదామని. కానీ మేడం గారు వద్దంటున్నారు కదా సార్. ఆవిడ అలాగే అంటుంది. మంగ ప్రాణాలు కాపాడడం ముఖ్యం.
ప్రాణం తీయడానికి మోసం చేస్తే తప్పు కానీ ప్రాణాలు కాపాడడానికి ఏం చేసినా తప్పు కాదు. కరెక్టే సార్. ఆ, ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే నేను లోపు క్లెయిమ్ చేసుకుని పాపకు సర్జరీ చేయించవచ్చా? నాకు తెలియదు సార్, కానీ ఏజెంట్ని అడిగితే తెలుస్తుంది. ఆ, మరి వెంటనే పిలిపించు. ఆ, ఫోన్ చెయ్యి, ఆ, ఫోన్ చెయ్యి. ఆహా. హలో జగదీష్, అర్జెంట్ గారా. చెప్పు కుమార్, ఎవరికి ఇన్సూరెన్స్ చేయాలి? ఈయనకా? నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉందండి. ఒక 7 ఏళ్ల పాపకి ఇన్సూరెన్స్ చేయించవచ్చా? ఆ పాపకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? నీ నోట్ల నుంచి మంచి మాటలే రావా? సారీ, నా వృత్తి ధర్మం అలాంటిది.